రిపీట్ అవుతున్నాయి గవర్నమెంట్స్ ఈ మూడు రాష్ట్రాల్లో. మిగతా మూడు రాష్ట్రాల్లో కేరళ కూడా రిపీట్ అంటే గొప్ప విషయమే. అది మూడవసారి అవుతుండే వాళ్ళకు కూడా. కనుక అది పోయింది. ఈ రెండు రాష్ట్రాలు కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. కనుక ఆ విధంగా బీజేపీ తాను ఒకసారి పవర్లోకి వస్తే కంటిన్యూ అయ్యేటువంటి ఒక లక్షణాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. మినిమం సెకండ్ టైం, థర్డ్ టైం ఇలాంటివన్నీ కూడా ఒక ట్రెండ్ దేశమంతా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది మనకు. అట్లా చూస్తున్నాను నేను. పాండిచ్చేరి మాత్రము ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన వెరీ సింపుల్ మ్యాన్. అందరికీ ఇప్పటికి కూడా మనోహర్ పారికర్ తర్వాత గోవాలో అలాంటి స్కూటర్ పైన, బైక్ పైన తిరుగుతూ ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తిగా రంగస్వామికి ఉన్నటువంటి పేరు. కనుక ప్రజల మధ్యలో ఉండి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళు. ఈవెన్ అస్సాం కూడా అంతే. వారు కూడా ఆ ట్రైబల్స్ మధ్యలో ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటారు. కొద్ది వోకల్గా కనిపించిన జనంలో ఉంటారు ఆయన కూడా. కనుక ఈజీగా రాగలిగిండు. అందరూ చెప్పారు, ప్రజలందరూ ఒప్పుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అస్సాంలో పవర్లోకి రావడం బీజేపీకి కష్టమైన విషయంగా ఉండాలి. అస్సాంలో ముస్లిం పాపులేషనే కాదు, క్రిస్టియన్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నార్త్ ఈస్ట్ డామినేషన్ అనేది విపరీతంగా పెరిగింది అనేది ఉంది. ముందు నుంచి కూడా క్రిస్టియానిటీ అక్కడ బాగా ఉంది. ఇప్పుడు ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 55-60 హిందూ పాపులేషన్ అయితే, రిమైనింగ్ అంతా కూడా ఇస్లాం ఆర్ క్రైస్తవం. అయినా వాళ్ళ మనసును కూడా చూరగొన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్స్ అక్కడ పెద్ద ఎత్తున బీజేపీతో నిలబడ్డారు. అక్కడ ఈవెన్ ముస్లిమ్స్ కూడా కొంతమంది ఈయనంటే చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. పైకి అంత యాంటీ ముస్లిం, ఇస్లాం ముస్లింగా కనపడ్డప్పటికీ కూడా వాళ్ళతో చాలా సాన్నిహిత్యం ఉంటుంది ఇతనికి. కనుక అస్సాంలో ఆ విధంగా రావడం గొప్ప విషయం. గొగోయ్ ఆయన కుటుంబము చాలా సీనియర్ కాంగ్రెస్ పట్టున్నటువంటి వాళ్ళు మెల్లమెల్లగా అక్కడ పట్టుకోల్పోతూ ఉన్నారు. ప్రజల్లో పూర్తిగా దూరం అయిపోయారు. దేశమంతా కూడా ఈ ట్రెండ్ కనిపిస్తుంది. ఇది కూడా మంచిది కాదు దేశానికి. ఐ డోంట్ థింక్ ఇదేదో కాంగ్రెస్ ఇదవుతుందనే సంతోషం నాకేం లేదు. అపోజిషన్ కూడా ఉండాలి, బలంగా ఉండడం చాలా అవసరం. కానీ ఒక విషయం మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ తమిళనాడులో వెళ్ళలేదు, తిరగలేదు. లేకపోతే ఇక్కడ కూడా అస్సాంలో కూడా ఆయన ఎక్కువ సమయం ఇచ్చినట్టు కనపడలేదు ఎన్నికల్లో. కనుక లీడరు ప్రజల మధ్యలోకి రాకపోతే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారో అనేది కూడా ఈరోజు ప్రశ్నించేటువంటి విషయం. జనం కాంగ్రెస్ను తప్పకుండా అడుగుతారు. లీడర్ రావాలి కదా, ఎన్నికల సమయంలో లేకుండా మిగతా సమయంలో ఎంత ఉన్నప్పటికీ కూడా ఊరికే పార్లమెంట్లో నిలబడి ఇదే కాకుండా ప్రజల మధ్య రావాలి. ఎన్నికల్లో మినిమం పార్టిసిపేషన్ లేదు రాహుల్ గాంధీది. ఎక్కడ తమిళనాడులో, ముఖ్యంగా తమిళనాడులో స్టాలిన్తో నిలబడి తాను ఎక్కడ కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నట్టు కనపడలేదు. ఆ విధంగా సంస్థాగతంగా కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా మెల్లమెల్లగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద అపోజిషన్ అంటే జాతీయ పార్టీలో బీజేపీ ఎలా అయితే పెరుగుతూ వస్తున్నదో కాంగ్రెస్ అలాగే తగ్గుతూ రావడం అనేది ఒక ట్రెండ్. కాంగ్రెస్ తగ్గుతోందా లేకుంటే బీజేపీయే మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకోవాలి, మింగేస్తోంది అనేటువంటి మాట? అంటే పాలిటిక్స్లో అలాగే ఉంటుంది. ఎప్పుడైనా పార్టీలు ఒకదాన్ని మింగేస్తేనే ఇంకో పార్టీ ఎదుగుతూ ఉంటుంది. కనుక అది మింగేస్తుంది అని బ్లేమ్ చేసే కన్నా వీళ్ళు బలపడడం అనేది చాలా ముఖ్యం. సంస్థాగతంగా ఉదాహరణకు పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ గారు. కొంత పెరిగింది కదా అప్పుడు పాదయాత్ర చేసిన. కష్టపడితే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. ఎక్కడైనా సరే ప్రజల మధ్య తిరిగారు. కష్టమో నష్టమో ఆయన తిరిగాడు, మంచి వచ్చాడు. చాలా మటుకు ట్రెండ్స్ అంతా కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా కనపడ్డది కాంగ్రెస్. కష్టపడాల్సిందే, వేరే మార్గం లేదు. సో కష్టపడాల్సిందే, వేరే మార్గం లేదు అనుకున్నప్పుడు బీజేపీ మాత్రం మరింత కష్టపడిందా, కష్టపెట్టిందా అనేది. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగానే జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడరో లేకుండా అదర్ లీడర్స్ వాళ్ళ మీద కంటే కూడా మమతా బెనర్జీ అక్కడ ఫోర్స్ పెడుతోంది అంటే అంతకు మించినటువంటి ఫోర్స్ పెట్టి బలమైనటువంటి ప్రయత్నాలతో దూరే ప్రయత్నం చేసింది. రాష్ట్రాన్ని మొత్తం నామరూపాలుగా లేకుండా చేస్తున్నారు. అక్కడ బెంగాల్ అస్తిత్వం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు మమతా బెనర్జీ. ఇప్పుడు ఇది కాకుండా ఇంకెవరైనా వస్తే మన అస్తిత్వం ఉండదు, దీన్ని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నప్పుడు సో బీజేపీ ఎంటర్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ డైనమిక్స్ అన్ని మారిపోతాయా? అంటే రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాయి. మా తెలంగాణతో నీకేం పనయా అంటాడు ఎవరు, కేసీఆర్. ఉత్తర భారతదేశ పార్టీ అంటారు. మేము ఉత్తరం నుంచి వచ్చారా, వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చారు అంటే యాజ్ ఇఫ్ ప్రజలు ఎప్పుడు కూడా ఐడెంటిఫై దేంతో అవుతారు, ప్రాంతీయతతో ఐడెంటిఫై అవుతారు. కనుక ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా మా పైకి అని మాట్లాడుతుంటారు. యాజ్ ఇఫ్ వాళ్ళు విదేశాల నుంచి వచ్చారు, ఇంకెక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ బీజేపీ ఉంటుంది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నారు, లేకపోతే ఇంకెవరు ఉన్నారు, అందరు ఉన్నారు కదా.
అయినప్పటికీ కూడా ఆ మాట కారణంగా ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలకు ఆ ఇది ఉంటుంది. అలాగే సేమ్ మమతా బెనర్జీ కూడా ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది నా పైన. అయితే పోయిన ఎన్నికలకు ఇప్పటికీ కవిత గారు మీరు గ్రహించండి, మోడీ గారే తప్పు చేశారు పోయిన ఎన్నికల్లో. లాస్ట్ టైం ఎన్నికల్లో ఏమన్నారు, ఓ దీదీ అని గట్టిగా ఆయన మాట్లాడిన తీరు ఏదైతుందో చాలా ఒక పర్సనల్ అటాకింగ్ లాగా ఉన్నది మమతా బెనర్జీ పైన. షీ ఈజ్ ఎ ఫైటర్, షీ వాజ్ ఎ స్ట్రీట్ ఫైటర్. కనుక ప్రజల్లో ఆమె ఉంది, వాళ్ళ గుండెల్లో ఉంది. ఆమెను పట్టుకొని మీరు అలా అటాకింగ్ చేయడం వల్ల ఒక సింపతి వచ్చింది పోయిన ఎన్నికల్లో. మీరు ఇప్పుడు వ్యూహంలో మీరు చూడండి, ఎక్కడ కూడా దీదీ పేరు తీసుకోలేదు, దీదీ అనే వర్డ్ చెప్పలేదు, మమతా బెనర్జీ అని తీసుకోలేదు, టీఎంసీ అన్నారు. ఎక్కడ కూర్చొని టీఎంసీ గుండాయిజం గురించి మాట్లాడారు. టీఎంసీ అనే పార్టీని మీరు వ్యూహం మొత్తం మార్చేశారు ఈసారి. అలా ఆమె చేస్తుందని అసలు చాలా రోజులు ఎన్నికల క్యాంపెయిన్లో కూడా లేరు, కింద గ్రౌండ్లో పడుతుంది. 6 నెలల నుంచి గ్రౌండ్లో పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మమతా బెనర్జీ కూడా అర్థం కాలేదు ఎక్కడ పోయారు వీళ్ళు ఇంతకు అని. అలాంటి ఒక వ్యూహంతో చక్కగా ఒక వ్యక్తిని దాడి చేసిన ఇంప్రెషన్ ఎక్కడ ఇవ్వకుండా కేవలం ఇష్యూ బేస్డ్గా ఆర్జీకార్ కానీ, సందేశ్ కాలే కానీ, అవినీతి కానీ, ఈడీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా, టీచర్ నియామకాల్లో జరిగిన అవినీతి, ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. అలా వాళ్ళు సక్సెస్ అయ్యారని నాకు అనిపిస్తున్న విషయం. కవిత గారు, మీరు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం గుర్తు చేస్తా. స్వాతంత్రం వచ్చాక, డెమోక్రసీని మనం నమ్ముకున్నాక ఈ దేశంలో క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు కలకత్తా కదా, ఇండస్ట్రీకి కేంద్రం ఒకటి, బాంబే కన్నా బలమైన కేంద్రం మనకు భారత్కు. తర్వాత మనకు క్యాపిటల్ మారింది. అలాంటి బెంగాల్, ఈరోజు బెంగాల్ ఏమో ఆలోచిస్తుందో రేపు ఇండియా ఆలోచిస్తుంది అనేటువంటి ఒక ఇది ఉన్నటువంటి బెంగాల్ ఏం జరిగిందమ్మా, సత్యజిత్ రే ఆయన పేరు సీఎం ఉండేవారు కాంగ్రెస్, ఆయన తర్వాత జ్యోతి బసు వచ్చారు, సిపిఎం వచ్చింది. 35 ఏళ్ల కమ్యూనిస్టుల పాలన, నిర్బంధం. అక్కడ ఓటింగ్ అనేది చచ్చినట్టు వాళ్ళకే వేయాలి. నిజంగా అయితే పోలీస్లో కూడా నియామకాల్లో కంప్లీట్గా సిపిఎం క్యాడర్ ఉండేది. అంటే ఎంత శృతిమించే అంటే మొత్తం ప్రభుత్వం వాళ్ళ గ్రిప్లోకి. డెమోక్రసీ అనేది నామినల్ అక్కడ. కనుక ఒక ఇల్లు మీరు కిరాయికి తీసుకోవాలన్నా కూడా సిపిఎం పార్టీలో పోయి రిజిస్టర్ చేసుకోవాలి. ఇచ్చేవాడైనా తీసుకునేవాడైనా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఒక 100 ఉదాహరణలు చెప్పగలను, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే స్థితి ఎంత దూరం పోయింది అంటే, డెమోక్రసీ ఊర్లలో ఎక్కడైనా సిటీలో ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, నాకు ఇల్లు కావాలి ఈ ఏరియాలో అని, ఎంత రేట్లో ఉండాలి ఏది. అలాగే ఇల్లు రెంట్కి ఇచ్చేవాడు కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకో. ఇంత స్థితి నుంచి ఆమె కనుక ఫైట్ చేసింది, స్ట్రీట్ ఫైట్. ఆమెను ఫుట్బాల్లా తన్నారు, ఆమె సెక్రటరియట్ నుంచి ఫుట్బాల్లా తన్నారు రోడ్డు మీద వేసి, అయినా సరే ఫైట్ చేసింది. ముఖ్యంగా ఆమెకున్న గొప్ప లక్షణం ఏంటంటే సింప్లిసిటీ. ఏదైతే పేదరికము, ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడే కమ్యూనిస్టులు ఉన్నారో అంతకన్నా పేదగా ఆమె ఉంది. ఆమెను ఏమీ కౌంటర్ చేయలేకపోయారు, కనుక ఆమె గెలిచింది. కానీ 30 ఏళ్ళు నిర్బంధంలో ఉన్నది. ఆమె వచ్చాక మారిందా అంటే ఈ 15 ఏళ్ళు అదే నిర్బంధం ఉన్నది. కనుక స్వాతంత్రం వచ్చాక మారింది, సీఎం మారారు తప్ప పరిస్థితులు మారలేదు. కనుక డెమోక్రసీని ఇంకా ఈ జనరేషన్ చూడలేదు. ఏది బెంగాల్లో ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఎలా మారతాయో అలాంటి స్థితి ఇప్పుడు వస్తుంది అక్కడ. కనుక మొదటిసారి ప్రజలు డెమోక్రసీ అంటే ఇలా ఉంటుందా అని, స్వాతంత్రం వచ్చాక ఇలా ఉంటుంది డెమోక్రసీ అనేది వాళ్ళకి తెలియదు, నిర్బంధమే తెలుసు. వాళ్ళు ఇదే డెమోక్రసీ అని అనుకుంటున్నారు. బెంగాల్ ప్రజలు ఒక కొత్త దీన్ని చూడబోతున్నారు అనేది. నేను 1947 తర్వాత దేశమంతా వచ్చిన వెలుగు అక్కడ రాలేదు, ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారని నేను అంటున్నాను. ఓకే, సో మళ్ళీ మనం ఒక సౌత్ స్టేట్ కేరళ దగ్గరికి వస్తే, కేరళలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కంప్లీట్గా గతంలో ఎల్డిఎఫ్, యూడిఎఫ్, అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీల కూటమిలు, లెఫ్ట్ పార్టీల కూటమిలో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎల్డిఎఫ్ పినరాయి విజయన్ సర్కార్ అనేది దెబ్బతింటోంది. అక్కడ యూడిఎఫ్ఏ రాబోతోంది అనేది లెక్కలు చెప్తున్నాయి. 140 స్థానాలకి గాను 44 స్థానాల్లో ఎల్డిఎఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి పినరాయి విజయన్ సర్కార్ కనిపిస్తే, యూడిఎఫ్ 95 స్థానాల్లో కనిపిస్తోంది. బీజేపీ 1 స్థానం గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కేరళకి సంబంధించి గతంలో కనిపించింది 2021లో ఎల్డిఎఫ్ 94 స్థానాలు గెలుచుకుంది, యూడిఎఫ్ 40 స్థానాలు, ఎన్డీఏ అప్పుడు అసలు ఖాతా కూడా తెలియలేదు. ఇప్పుడు 1 స్థానం, 1 నుంచి 3 స్థానాలు వస్తాయి అన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్పాయి.
ఎన్డీఏ అంటే బీజేపీకి వస్తాయా లేదా అనేది ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 2016లో కేరళలో ఎల్డీఎఫ్ 85 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యూడీఎఫ్ 41 స్థానాలని కనిపించాయి. సో అది కొంచెం సీసాలాగా కనిపించింది. ఫ్లక్చువేషన్స్ అనేది అయితే ఉన్నాయి, ఒక మ్యూజికల్ చైర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది కేరళలో కనిపించినప్పటికీ ఈసారి మాత్రం యూడీఎఫ్ 2016లో 41 స్థానాల నుంచి 2021లో 40 స్థానాలకు పడిపోయింది. బట్ అది ఇప్పుడు 43 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఉంటే యూడీఎఫ్ 96 స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయబోతోంది. 71 ఆల్రెడీ చాలా క్లియర్ ఇండికేషన్ అనేది కనిపించింది. పినరాయి విజయానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అందులోనూ హిందూ ఓటర్ల దగ్గర నుంచి వ్యతిరేకత అనేది కనిపించింది. శబరిమల ఇష్యూ సంబంధించి అక్కడ గోల్డ్ స్కామ్ అనేది జరిగింది. శబరిమలలో ఉన్నటువంటి బంగారు తాపడంతో ఉన్నటువంటి ద్వారపాలకులతో పాటుగా ఉన్నటువంటి తాపడం అంతా కూడా మాయమైపోయింది. ఆల్మోస్ట్ 42 కేజీల బంగారం. అక్కడ హిందువుల సెంటిమెంట్ని దెబ్బతీశారు అనే దాంతోనే కేరళలో ఉన్నటువంటి హిందూ ఓటర్లందరూ పినరాయి విజయన్ని దించేయాలని చూపించారని. సో ఇదే ట్రెండ్ కాస్త ముందుగానే ఊహించినటువంటి పినరాయి విజయన్ తన ట్విట్టర్ అకౌంట్లో సీఎం అనే పదాన్ని తొలగించేశారు, కేవలం పొలిట్ బ్యూరో అనేటువంటి వర్డ్ని యాడ్ చేసుకున్నారు. సో కేరళ ట్రెండ్ చూస్తే ఏమనిపిస్తోంది మురళీ మనోహర్ గారు? ఎలా అయితే మనం ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే ఇది వాస్తవం అవుతుంది. అయితే అందరూ ఊహించినట్టుగానే పినరాయి టైం పూర్తి అయిపోయింది అనేది జనరల్ ట్రెండ్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన విషయం. బాగా అవినీతి మరకలు పడ్డాయి. ముఖ్యంగా మీరు అన్నట్టుగా శబరిమల విషయంలో ఆయన చివరకు స్టాండ్ కూడా మార్చుకున్నాడు. ఏదైతే అందరికీ దర్శనానికి అవకాశం ఉండాలి అని గతంలో అన్నటువంటి మాట లేదు, హిందూ మహిళలకి కూడా హిందూ ఆచార పద్ధతులు ఉంటాయనే వరకు కూడా వచ్చేసారు. ఎందుకంటే హిందూ ఓట్ను క్యాచ్ చేసే ప్రయత్నం చేశారు. దాంతోనే తప్పు జరిగింది అనేది ఆయనకు అర్థమైపోయింది. ముఖ్యంగా గోల్డ్ స్కామ్ ఏదైతే ఉందో ఆయన కుటుంబ సభ్యులంతా కూడా దాంట్లో ఉన్నారు. అవినీతి బాగా పెరిగిపోయింది. మూడవ విషయం మాట్లాడడం లేదు కానీ దౌర్జన్యం విపరీతమైన మర్డర్ పాలిటిక్స్. కన్నూరు ఆయన పుట్టిన ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆయన స్వయంగా చిన్నప్పటి నుంచి కూడా సిపిఎం కార్యకర్తగా అనేక కేసుల్లో ఉన్నారు. ఆయన క్రిమినల్ కేసెస్లో ఉన్నారు. ఆయనకు ఒక పెద్ద రౌడీ ఇది ఇమేజ్ కూడా ఉండేది ఒకప్పుడు యువకుడుగా ఉన్నప్పుడు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీతో ఆయనకు గొడవలు ఎక్కువ, చాలా మర్డర్స్ జరిగినాయి ఆయన నియోజకవర్గంలోనే. ఆయన అంటే యువకుడుగా ఉన్నప్పటి నుంచి అలాంటివి కంటిన్యూ చేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా కంటిన్యూ చేశాడు. ఆ విధంగా రెండోసారి రావడమే చాలా గొప్ప విషయము. కనుక యూడీఎఫ్ వైపు చూస్తే మీరు పెద్దగా లీడర్ ఫేస్ లేదు అక్కడ. శశి థరూర్ కానీ ఇది కానీ ఎక్కడ కూడా ప్రొజెక్టే చేయలేదు, ఎవరు లీడర్ని ప్రొజెక్ట్ చేయలేదు. ఏది లేకపోయినా యూడీఎఫ్కు అలా వచ్చి పడ్డది అంతే. అంటే ఎల్డీఎఫ్ చేసిన తప్పులకు యూడీఎఫ్ ఆల్టర్నేటివ్గా నిలబడ్డది. ఇక్కడ కనుక కేసీఆర్ చేసిన తప్పులకు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా నిలబడ్డది కనుక కాంగ్రెస్ వేసేసారు. కొన్నిసార్లు అలా జరుగుతుంది ఎన్నికల్లో. కనుక రెడీగా ఉన్న పార్టీకి వేస్తారు, ఎందుకంటే ముందైతే ఇతను తప్పించాలి అని. అలాంటి ఒక స్థితి మనకు కేరళలో కనిపిస్తుంది. కానీ యూడీఎఫ్ కూడా ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో శబరిమల విషయంలో వీటి విషయంలో వీళ్ళ స్టాండ్ కూడా క్లియర్ కట్గా ఏమీ లేదు. కనుక హిందూ ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని ఏం రికగ్నైజ్ చేయకపోయినా యూడీఎఫ్కు ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యులర్ ఇమేజ్ ఉంది, ముస్లిం ఓటు వస్తుంది, క్రిస్టియన్ ఓటు ఎక్కువగా ఉంటుంది కేరళలో. కనుక ఈజీగా బీజేపీ కన్నా కంఫర్టబుల్గా యూడీఎఫ్ వైపు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే కంఫర్ట్ వాళ్ళకు ఉంది. కనుక ఇప్పట్లో బీజేపీకి అక్కడ ఇంకా పెరగాలంటే ఒక్క హిందూ కూడా గెలిచే పార్టీకి ఓటేయాలి అనేటువంటి ఒక స్థితి అక్కడ. కనుక ఇప్పుడు ఎల్డీఎఫ్ను ఓడించాలి అని హిందూ పట్టుదలతో ఉన్నాడు. బీజేపీ అయినా సరే ఓటు వేసే పరిస్థితి లేదు కేరళలో. ఇంకా ఇప్పట్లో సాధ్యం కాదు, అది చూడాలి. ఇప్పుడు లవ్ జిహాద్ లాంటి మనం కేరళ ఫైల్స్ మీరు చూశారు కనుక 1, 2 అన్నీ కూడా అక్కడ జరుగుతున్న విషయాలు. వీటి విషయంలో బీజేపీకి చాలా సానుకూలత ఉంది అక్కడ. ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీస్ అన్నీ కూడా బీజేపీకి సానుకూలంగా ఉండి కూడా ఇక్కడ సీట్లు ఇచ్చేంత ఓట్లు బహుశా బీజేపీకి పడలేదు. కనుక అవుట్ రైట్గా కాంగ్రెస్కు ఒక ఊరట ఏంది అంటే ఈ 5 రాష్ట్రాల్లో